భిండితో ప్యాజా ఉత్తర భారతదేశంలో ఎంతో ఫేమస్. ఇది పెళ్లిళ్లలో ప్రత్యేకంగా సర్వ్ చేస్తారు. ఇది రొట్టెలు, పూరీలు, అన్నం ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. తయారు చేసుకునే విధానం: ముందుగా 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో వాము నలిపి వేసుకోండి. వాము వేగాక బంగాళదుంప ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద ముక్కలు మెత్తబడి అంచులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కడిగి తుడిచి ఆరబెట్టి ముక్కలుగా కోసుకున్న బెండకాయలు వేసి కేవలం హై ఫ్లేమ్ మీద మాత్రమే బెండకాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 12 నుంచి 15 వరకు నిమిషాలకి బెండకాయలు మెత్తబడి అక్కడక్కడ నల్లబడి మెత్తబడుతుంది అంటే ముక్కలోని జిగురోదిలింది, ముక్కలు మగ్గాయ్ అని గుర్తు. ఆ తరువాత గులాబీ రేకుల్లా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి 3 నుంచి 4 వరకు నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు రంగు మారి మగ్గితే చాలు, తీసి పక్కనుంచండి. ఇప్పుడు మరో పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో అల్లం తరుగు వేసి వేపి సన్నని ఉల్లి తరుగు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాకా ఫ్రై చేయండి. ఇప్పుడు 2 టమాటోల గుజ్జు వేసి టమాటోల నుండి నీరు ఇగిరి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసుకోండి. టమాటోలు మెత్తగా మగ్గాక ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసుకోండి. నూనె పైకి తేలాక టమేటా ముక్కలు వేసి ముక్కలు మెత్తబడే దాకా చెదమకుండా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వేపుకుని ఉంచుకున్న బెండకాయ, ఉల్లిపాయ ముక్కలు వేసి టమాటో గుజ్జు పట్టించి 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై చేసుకోండి. దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.